విషయం. ప్రసాద్ గారు, మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా రామ్మోహన్ లోహియా గారి ఇది కూడా వారు కోట్ చేశారు. ఆ విధంగా ఒకవైపు ఏమో ఇందిరాగాంధీ పెట్టినటువంటి నాసాని బ్లాక్ స్పాట్ ఫర్ డెమోక్రసీ అన్నారు పదే పదే. అదే దీన్ని ఇవాళ ఏముందండి, ఇప్పుడు అక్కడ నెగోషియేషన్స్కి పిలవాలి, ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయమనే కదా వాళ్ళంది. దేశద్రోహమైనటువంటి చర్యలు అక్కడ ఏమీ జరగలేదు. పైగా ఇందాక వారు చెప్పినట్టు వాళ్ళు కొట్టండి కొట్టండి అని చెప్పని నిలబెడుతున్నారు. ఒక బస్సు పోలీసు వ్యాన్కి ఎదురుగా కూడా ఒక లేడీ, ఒక స్టూడెంట్, ఆ అమ్మాయి నిలబడింది ధైర్యంగా, చేతులు నిరాయుధులుగా వాళ్ళు పోరాటం చేస్తుంటే ఏ భద్రతకి ముప్పు వాటిల్లిందని చెప్పని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 అనేది ఇనిషియేట్ చేయటం అంటే, తర్వాత ఒకవైపు వాళ్ళ మీదేమో భయపెడుతూ ఇలాంటి నల్ల చట్టాలని పెడుతూ చర్చలు కరెంట్ మాట్లాడుకుందాం అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ముందుగా మా గురుగారికి నమస్కారం. ఎందుకంటే మనం గాంధీ పుట్టిన దేశంలో గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడంలో మా గురువుగారి సేవని అనురచనీయంగా చెప్పొచ్చు. ఆయన మాలాంటి విద్యార్థులు మేము భావావేశాలు ఉన్న వాళ్ళందరినీ నియంత్రించి ఆ ఉద్యమానికి ఒక బాట క్రియేట్ చేసి వాళ్ళ సఫలీకృతమైన, నాకు తెలిసి కేసీఆర్ గారి తర్వాత అంత స్థాయి కలిగిన వ్యక్తి మాకు ఇంకో మహానుభావుడు మా జయశంకర్ సార్ చనిపోయారు, కానీ అంత గొప్ప వ్యక్తి మా కోదండరామ్ గారు. ఇలాంటి వ్యక్తి ఢిల్లీ ఉద్యమానికి ఒకసారి మీరు భుజాలకు కాడెత్తుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే గాంధేయ మార్గాన్ని కూడా ఈ విధంగా అణిచివేత ధోరణికి ఒక మార్గాన్ని క్రియేట్ చేసుకుంటారు చూడండి. ఇది చాలా చాలా పైశాచికంగా కనబడుతుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా బయటికి 13 లక్షల మంది పిల్లలండి, 30-40 మంది ప్రాణాలు పోయి ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ మీద ప్రభుత్వానికి బాధ్యత లేదంటే మా గురుగారు రామ్మోహన్ లోహియా గారిని కోట్ చేశారు. నేనైతే మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారిని స్మరించుకుంటారు. ఒక సిచ్యువేషన్కి బాధ్యత వహించి ఆయన రాజీనామా చేసినంత స్థాయి ఈ ధర్మేంద్ర ప్రధానికి లేదని మాత్రం నేను చెప్తూ, ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇతని దగ్గర నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేయడం అన్నది చాలా చాలా పైశాచికంగా తయారైంది. ఎందుకంటే పంతానికి పోయి పాపన కన్నారంటూ ఈ నరేంద్ర మోడీ వల్ల ఏకంగా నాసా మీసా చట్టాలు కూడా తీసుకొచ్చి మన నెత్తికేసేసే పరిస్థితి తీసుకొచ్చి పైపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాళ్ళు గాంధీ మార్గంలో తీసుకొస్తూ 3 నెలల పాటు ఇంప్రిజన్మెంట్ చేసేస్తే అడగడానికి కూడా మీకు రైట్ లేదని చెప్తూ ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏమని న్యాయం చేస్తారు? అంటే పోలీస్ చేసింది తప్పు అని చెప్తారా, లేదా పోలీస్ చేసింది రైట్ అని చెప్తారా? ఇది చాలా 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 దయనీయంగా ఉంది సార్. మూడోది, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రేపో ఎప్పుడు క్యాబినెట్ రీషఫల్ ఉంది సార్. ఈ క్యాబినెట్ రీషఫల్ ముందు ఈయన పంపించకుండా ఇలా కాలక్షేపం చేస్తూ ఈ ధర్మేంద్ర ప్రధాన్ బదులు రాహుల్ చడ్డాను ఉన్న మన ఎత్తికేస్తారట. ఎందుకంటే నాకు పొగడి కబుర్లు చెప్పాడు కదా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చి. సో ఎంతసేపు రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి తప్ప వీళ్ళు ప్రజల పట్ల 13 లక్షల మంది ప్రజలు నిరసన తెలియజేస్తారు. క్వాలిఫైర్ 11 లక్షల పక్క తీస్తే ఈ 13 లక్షల మంది డిసెంట్ మీకు అర్థం కావట్లేదా? దేశవ్యాప్తంగా ఎలా ఉంటున్నారు చూసారు కదా, ఎక్కడైనా ఒక దగ్గర ఆగిపోయిందా? స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఒక పక్కన ఎన్ఆర్ఐలు కూడా 6 దేశాలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు కూడా వీళ్ళకి నైతికంగా మద్దతు ఇస్తున్నారు. యూకే, బెల్జియం, మన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, వీటన్నిటి కూడా. ఇంకోటండి కోదండరామ్ గారు, ఇప్పుడు ఈ ఉద్యమంలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, కేవలం ఎవరో అసలు అసాంఘిక శక్తుల వాళ్ళు స్టూడెంట్స్ కాదు అది ఇది అన్నారు, కానీ ఇప్పుడు ఉన్నత స్థాయి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్టూడెంట్స్ వస్తున్నారని, తర్వాత సుప్రీంకోర్టు గౌరవ సిజేఐ గారికి కేసు విచారణ అంత అర్జెంటుగా వినాల్సిన అవసరం లేదని అయితే వారు చెప్పారు, కానీ ఆ వీడియోలు చూసే తీరిక లేదన్నారు. కానీ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ చాలామంది పెద్ద ఎత్తున ఇవాళ సంఘీభావం తెలుపుతూ వచ్చారు. అంటే మీ కాలం మీరు చేసిన ఉద్యమంలో ఏ విధంగా అయితే అటు అడ్వకేట్స్ కానీ అన్ని రకాల వర్గాల వాళ్ళు కానీ ఎలా అయితే వచ్చారో, ఈ రోజు డెవలప్మెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందులో యాడ్ ఆన్ అయ్యారు. తర్వాత ఉన్నత స్థాయి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక రిచ్ పీపుల్ హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళకి జొమాటో, స్విగ్గీ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి నుంచి చాలా కావాల్సినంత ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు విన్నాను. దీన్ని ఎలా చూడాలి? అవును, వాస్తవం మీరు చెప్పినట్టు